గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? ఈరోజు అందరు పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అందరికీ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి అందరూ కోరుకుంటున్నాను. పిల్లలు భోగి పనులు పోస్తున్నాము, నిన్ను పోసే టైం లేదని ఈరోజు పోస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి ఇస్తాం దాంట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే డబ్బులు వేయాలి, చిల్లర నాణ్యాలు అవి వేసినాక తర్వాత అక్షంతల తర్వాత భోగి పళ్ళు, చెరుకు ముక్కలు వేసినాక సన్న కట్ చేసుకొని వేయాలి, చిన్న చిన్న ముక్కలు. దాంట్లోకి అన్నీ కలిసిపోవాలి కాబట్టి వచ్చేసి భోగి పండ్లు అంటే అవి రేణు పండ్లు. భోగి పండ్లు అంటే రేణు పండ్లు అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో తెలియదు. పప్పర్మింట్లు అన్నీ వేసేసినాము. తర్వాత వచ్చేసి పువ్వులు, వేసినాక లాస్ట్కి వచ్చేసి ఇంకొన్ని అక్షింతలు పెట్టుకొని లాస్ట్ వేయాలి మిగిలినవి. ఇవన్నీ వేసి కలపాల. అన్నీ మిక్స్ చేసుకుంటే మనకి వేసేకి బాగుంటాయి. లేకపోతే విడివిడిగా పడిపోతాయి. అట్లా విడివిడిగా పడకూడదు, అన్నీ కలిసి పడాలి తల మీద నుంచి కిందకి. అట్లా వేస్తేనే మన పిల్లలకి కీడు దోషాలు ఉండేటివి తొలగిపోవాలని వేస్తారు. మన పెద్దలు చెప్పిండేది సాంప్రదాయం ఇది, అందుకే పాటిస్తున్నాం. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ వేసుకొని ఇట్లా పిల్లలకి వచ్చి పెట్టుకొని పోయాలి. ఎందుకంటే ఇది పండుగ వచ్చేది సంవత్సరానికి ఒకసారి కాబట్టి మనకి కీడు పండుగ అని భోగి రోజు వస్తారు. ఇక్కడ మా సైడ్ అయితే పండుగ రోజు వస్తారు, భోగి పండుగ రోజు వస్తారు. ఎక్కువ అంటే పండుగ రోజు వస్తారు ఎక్కువ. వీళ్ళున్నోళ్ళు భోగి పండుగ రోజు పోసుకుంటారు, తర్వాత పండుగ రోజు పోసుకుంటాం. మేమైతే పండుగ రోజు పోసినాము. ఒకసారి భోగి పండుగకి పోస్తాము, 2 రోజులు పోస్తాము. కానీ నిన్న టైం లేదు పోసేకి, అందుకే నేను వీడియో కానీ పెట్టలేదు. అది భోగి పండ్ల వీడియో ఈరోజు పెడుతున్నాము. చూడండి ఎలా కూర్చుందో, చూడండి ఏందో పోతున్నాను కూర్చొని సైలెంట్గా చూస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మీకెళ్ళి కూడా ఇలాగంటే ఇలాగైనా చేసేది సాంప్రదాయం, మీకెళ్ళి కూడా ఇలాగనుకుంటే ఒక కామెంట్ పెట్టండి. ఇలా అని లేకపోతే లేదని ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ కొత్తగా చూసి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుందండి. ప్లీజ్ అండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. పోస్తున్నాము. ఇట్లా పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా కానీ ఉంటే తీసుకొని వచ్చి పెద్దోళ్ళతో పోసేయాలి. పోపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అట్లా తల మీద తిప్పి 3 సార్లు అట్లా పోయాలి. పిల్లలకి జస్ట్ దోశలు ఏమన్నా తొలగిపోయేకి, అందుకే భోగి పనులు పోసేది. జస్ట్ ఉన్నా ఏమన్నా తొలగిపోవాలని అట్లా పోస్తారు. కీడు దోషాలు అట్లున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరికి కలిపి పోస్తున్నాము. మన ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి పోసుకోవచ్చు, ఒక్కరున్నా పోసుకోవచ్చు. పెద్దోళ్ళతో పోపిస్తే మంచిది. పిల్లలకి చిన్నపిల్లలకి 5 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు పోవచ్చు, 10 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు పోయచ్చు. మంచిదే పోస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పోస్తున్నా నేను. చూడండి ఎట్లా కూర్చోయింది మా పాప. ఒక పక్క ఇష్టం ఉంది కానీ ఒక పక్క మళ్ళీ ఇట్లా సిగ్గుపడుతుంది. ఇంకా ఎక్కువ పెట్టుకోవడంలో తల మీద దులిపేసుకుంటున్నారు ఇద్దరు. చూడండి, ఇంకా సింగల్ కూడా పోసినాను. చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ బాయ్.